చూస్తున్నారు కదండి, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అనేది కరెక్టే అంటారా ఈ టైంలో? కాళేశ్వరం కట్టబట్టే తెలంగాణ మొత్తం పచ్చగా ఉన్నది. అవి చూసి రేవంత్ రెడ్డికి కళ్ళు మండి ఇక ఇవన్నీ దొంగ కేసులు పెడుతున్నాడు, దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. సో 93 కోట్ల కట్టడం అనేది ఇది మనకి వినిపించింది అని చూసాం కూడా ప్రూఫ్ తో సహా. కానీ లక్షల కోట్ల దోపిడీ అయితే జరిగింది అని చెప్పేసి విచారణలోకి వేసామని చెప్పేసి మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది. మీరేమంటారు, దానికి ఏం సంబంధం చెప్తారు? కేసీఆర్ కొన్ని కోట్లు తీసుకొచ్చి తెలంగాణని ఇంత అభివృద్ధి చేసిండు, మనకు అభివృద్ధి కనబడుతుంది. ఏ అభివృద్ధి? కాంగ్రెస్ పార్టీ ఇన్ని కోట్లు లక్ష కోట్ల దోపిడీ ఎక్కడ అది ప్రాజెక్ట్ కాస్తే నీకు అది 84 కోట్స్, అది 84 లక్షల కోట్లు. అది లక్ష కోట్లు అవినీతి అంటే ఏడికేం జరుగుతుంది? అది అన్ని దొంగ మాటలు మాట్లాడి గద్దెనెక్కిండు. అంటే తెలంగాణని బయటకు చూస్తే సుశీలంగా కనిపిస్తుంది, దాంతో పాటుగా అభివృద్ధి కనిపిస్తుంది. కానీ లోపల చూస్తే బడ్జెట్ ఏదీ లేదు. మొత్తం కూడా ఇంట్రెస్ట్లు కట్టుకోవడానికి, అప్పులు కట్టుకోవడానికే నాకు టైం సరిపోతుంది, పథకాలు ఇవ్వడానికి కూడా బడ్జెట్ లేదు అని చెప్పేసి ప్రతి సభలో కూడా రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. దానికి సమాధానంగా ఏం చెప్తారు? కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం వల్లనే తెలంగాణ ప్రభుత్వం చాలా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఇప్పుడు ఏ అభివృద్ధి చేయకుండా కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఫస్ట్ ఆయన ఎట్లా ఖర్చు పెడుతుండే ఏంది అనేది మనకు తెలియాలి కదా, ఆయనకు కూడా అర్థం కావాలి ముచ్చట. ఏది అభివృద్ధి చేసింది కేసీఆర్, ఏ అభివృద్ధి చేయకుండా కొన్ని కోట్లు దండుకుంటున్న రేవంత్ రెడ్డి ఇక్కడ. ప్రతిపక్ష నాయకుడిగా నీకు స్టేట్ గవర్నమెంట్ ఎకానమీ ఏందో నీకు అర్థమై ఉండాలి కదా. నీకు అర్థమై కాకుండా నీకు కేవలం అధికారంలోకి రావడానికి కోసమే ఈ బూటకు హామీలు ఇచ్చి నీకు అధికారమే లక్ష్యంగా అన్ని అబద్ధాల ప్రమాణాల మీద పునాదుల మీద నువ్వు రాజ్యానికి వచ్చినావు కదా. నీకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇవాళ మనకు ఉన్నటువంటి పంటను చూస్తే తెలుస్తుంది కదండి. అంతకుముందు తెలంగాణ ముందే తెలంగాణ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి పంటను చూస్తే మీకు భూమికి పరమైనటువంటి పంట పండుతుంది. ఇలా నువ్వు గంధమాలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టినావు, మరి కాళేశ్వరమే లేనప్పుడు నువ్వు గంధమాలకు నీళ్ళు ఎట్లా తెస్తావు? నువ్వు మూసిని సుందరీకరణ చేస్తాను, మూసి నీళ్ళు హైదరాబాద్ నీళ్ళు తీసుకొస్తాను, నువ్వు కాళేశ్వరం కూలిపోయిన తర్వాత అక్కడ నీళ్ళు ఎక్కడ తీసుకొస్తావు? కాబట్టి నువ్వు ఏ మాటలన్నీ అందరికీ ఆ డొల్లదనం నీ మాటల్లోనే ఉన్నది. అది అందరికీ అది లోకవీతమే. నీ ఆలోచనలు, నీ విధానము, నీ బూటకపు హామీలు ఏమైనాయండి? నీ కళ్యాణ లక్ష్మి, నీ తులం బంగారం ఎక్కడ పోయింది? నీ స్కూటీలు ఎక్కడ పోయింది? నీ మహాలక్ష్మి ఎక్కడ పోయింది? ఏదన్నా ఒక్కడో నెరవేరిందా నీ హామీలు? అవి నెరవేర్చడానికి బడ్జెట్ ఉండాలి కదా అని అంటున్నాడు. అవును, బడ్జెట్లు ఉండాలి అంటే నీకు అప్పుడు ఎంత బడ్జెట్ ఉంది, ఇప్పుడు ఎంత బడ్జెట్, నీకు బడ్జెట్ ఎంతో తెలియదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చేటప్పుడు మాకు తీసుకున్నప్పుడు బడ్జెట్ ఎంత వచ్చింది, ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్. అది నీ బడ్జెట్ అంటే నీకు ఆ ఎకానమీ నువ్వు దాన్ని గణన చేసుకునేది నీకు ఆలోచన ఉండాలి. అది ఎట్లా హామీలు ఇచ్చామనేది నీకు తెలిసి ఉండాలి, అది ఎట్లా చేసుకుంటావు అనేది నీకు తెలిసి ఉండాలి. అది ఉండాలి అంటే అది నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి హామీలు ఇచ్చి లేదు అనేది అది విచారణ ఏ విధంగా సాగుతుందని అంటారు? విచారణకు మా కేసీఆర్ ఒక కఠిన ముత్యములు వస్తాడండి, దాంట్లో ఎలాంటి అది లేదు. ఆయన ఇవాళ ప్రతి ఒక్క ప్రాజెక్టుకు కొన్ని 300, 500, 10 రెట్టింపుతో ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటే ఈ కాళేశ్వరం అనేది కొద్ది వేల కోట్లతోటి ఎకానమీతో కంప్లీట్ చేసింది. అది చాలా పర్ఫెక్ట్ అటువంటిది. కేవలం ఈయన ఒక రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ మీద చేస్తున్నటువంటి ఆ దుర ఆలోచనతోటే ఈయన మీద మా నాయకుడిని ఈ కమిషన్ ముందు తీసుకొచ్చి ఒక అపాస్యం చేయడానికి కోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి కళలు నెరవేరవి. మా నాయకుడు కేసీఆర్ అడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. విచారణకి అంటే కాళేశ్వరం కమిషన్ అని చెప్పి విచారణ కోసం అయితే మనం చూస్తున్నాం. ఇంత హంగామా అనేది దానికి అవసరం అంటారా? ఈ హంగామా ద్వారా దానికి కలిగే ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలలో రోజు రోజుకి వాళ్ళ ఉన్న ఇమేజ్ అంతా దిగజారిపోతున్నది. పబ్లిక్ ఏంటంటే తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా, అసలు అమలు చేయలేని పరిస్థితిలో ఎట్లా తప్పించుకోవాలి, ప్రజల దృష్టిని ఎట్లా మళ్లించాలనే కోణంలో ఈరోజు బూటకపు నాటకాన్ని తెరలేపిరి కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డిలోని ఆ చుట్టూరు ఉన్న గ్యాంగు ఈరోజు తెలంగాణ ప్రదాత, తెలంగాణని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు, కాళేశ్వరం తోటి నదినే నడక నేర్పిన నాయకుడు. ఈ రోజు తెలంగాణలో మనం చూస్తే పంజాబ్నే తలదన్ని వరి పంటలు పండించిన తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధ్యమైందండి? కాళేశ్వరం వల్లనే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈ రోజు జిల్లాలలో అందరికీ నీళ్లు సప్లై చేస్తేనే కదా అంత పంట పండింది. ఎప్పుడైనా కలగన్నామా మనం?
తెలంగాణ రాకముందుకు మన పొలాలు ఎట్లుండే, మన తెలంగాణ యాసేంది గోసేంది, మనం ఎట్లా కోసపడ్డాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మనం ఏం లబ్ధి పొందామనేది ప్రజలకు తెలుసు. ఈ సన్నాసి రేవంత్ రెడ్డి కాదు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని ఈ రోజు కేవలం కేసీఆర్ గారి ఇమేజ్ ని మనం డ్యామేజ్ చేయాలి, మనం ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేని పరిస్థితిలో ఎట్లా తప్పించుకోవాలి, ప్రజల దృష్టిని ఎట్లా మళ్లించాలనే కోణంలో ఈ రోజు విచారణ పేరుతో ఒక డ్రామాని క్రియేట్ చేయడం ఈ కాంగ్రెస్ వాళ్ళకి సాధ్యమవుతుంది. దీనివల్ల కాంగ్రెస్ వాళ్ళు సాధించేది ఏమైనా ఉందంటే కోడి గుడ్డు మీద ఈక వీకినట్టే ఉంటది తప్ప ఈ విచారణ వల్ల ఈ కమిషన్ వల్ల ఒరిగేది ఏముండదు. కేసీఆరే రేవంత్ రెడ్డి తల కింద చేసి కాళ్ళు మీద చేసి రాహుల్ గాంధీ దాని మీద కూర్చోబెట్టి ఉన్న తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి ఎంటిగా కూడా వీకలేడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అనేది అంటే ఏదైతే కాళేశ్వరం కమిషన్ అనేది పెట్టారో, సో కాళేశ్వరం కమిషన్ కి ఇలాంటి ప్రొటెస్ట్లు చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? దీంతో విచారణ అనేది ఏ విధంగా సాగుతుందంట? ఇది కాళేశ్వరం విచారణకు లేదు, ఇది సీఎం గారు కక్షపూరితమైన పెట్టిన కేసు. ఇది కుట్రపూరితమైన కేసు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రజల్లో కోల్పోయింది. ఇలా 6 గ్యారెంటీలు ఎక్కడ అడుగుతారు ప్రజలు అని చెప్పి డైవర్ట్ పాలసీ కోసం ఈ యొక్క మీడియాను డైవర్ట్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి పెట్టిన కమిషన్ ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసింది కాదు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఫెయిల్యూర్ గవర్నమెంట్ ప్రజలలో పోతే ఇలా ప్రజల్లో వాళ్ళని ఉనికి లేదు కాబట్టి ఉనికి కాపాడుకోవడానికే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ అని చెప్పి మన యొక్క ఫోన్ ట్యాపింగ్ ఏ కేసు నిలబడదమ్మా, ఏ కేసు నిలబడదు. ఇది కక్షపూరితమైన కేసు. తెలంగాణ ప్రభుత్వం 100% ఫెయిల్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. గత 10 సంవత్సరాలలో కేసీఆర్కి ఎంత ఆదరణ ఉంది, 18 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది కక్షపూరితమైన కేసు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరగలేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కాబట్టి తెలంగాణలో 33 జిల్లాలలో సస్యశ్యామల పంటలు పండినాయి. రేవంత్ రెడ్డి ఏదైనా చెరువు కట్టినా, ఓ కాలువ పెట్టినా మన పంట ఎట్లా పండింది? కేసీఆర్ పెట్టిన పునాదే కదా. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు అన్ని కోట్ల లక్షల ఎకరాలు ఇలా ధాన్యం పండింది. ధాన్యం కూడా కొనుగోలు చేస్తలేదు కదా. ఇలా గంధమల్ల అని చెప్పి మనం మాట్లాడే గంధమల్ల చెరువు నీళ్ళు ఎక్కడ వస్తాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వస్తాయి కదా. ఇలా మేటిగడ్డ కానీ, సుందిల కానీ, అన్నారం కానీ, ఇలా మిట్మానర్ కానీ, అన్నపూర్ణ కానీ, రంగనాయక్ సార్ కానీ, మల్లన్న సార్ కానీ, కొండపోచమ్మ సార్ అని ఇవన్నీ నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి? ఇలా కేసీఆర్ చేసిన కదా. ఎండాకాలంలో కూడా ఇలా చెర్లు పొంగుతున్నాయి. కారణం ఎవరు? కేసీఆర్. ఇది కక్షపూరితంగా చేసినటువంటి కుట్ర, అంతేగాని ఇలా కేసీఆర్ మీద బురద చల్లాలి, ప్రభుత్వం మీద బురద చల్లాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక నాటకం ఆడుతున్న ఒక డ్రామా సీఎం, ఒక గుంపు మేస్త్రి. ఆ గుంపు మేస్త్రి మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి తెలియదు. ప్రొటెస్ట్ అనేది మనకి కాళేశ్వరం కమిషన్ నుంచి వచ్చింది. కాళేశ్వరం కమిషన్ వల్ల అంటే ఇక్కడ ఇలాంటి ప్రొటెస్ట్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందంటారా? మరి ఉపయోగం అని కాదమ్మా, కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది బహుళ ప్రయోజకమైన ప్రాజెక్ట్. అదొక ఇంటర్నేషనల్ మొత్తం వరల్డ్ లో కూడా అటువంటి ఎత్తిపోతల పథకం అనేది ఫస్ట్ టైం చేసినప్పుడు మన కేసీఆర్ గారు. దాని మీద ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు అభాండాలు వేసి ఏదో కమిషన్ వేసి 2 పిల్లలు, అది కొన్ని వందల పిల్లలు ఉంది. ఇప్పటికి దాని నుంచి 25 లక్షల హెక్టార్లు పారుబాటు జరిగింది. ఒక 2 పిల్లలు గుళ్ళిన మనం చేస్తుంటే ఎన్నో పడిపోతుంటాయి. ఒక 2 పిల్లలు గుళ్ళినందువల్ల దాన్ని బూచి పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందో ఈ కేసీఆర్ మీద బురద అనే ప్రయత్నంలో ఇది ఒక భాగం మాత్రమే. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ మన నీళ్లు మనకు వచ్చినాయి, మన కరెంట్ వచ్చింది. ఇవాళ 24 hours కరెంటు. మీకు అన్ని చెప్పవసరం లేదు. ఇవాళ ముందరున్న ఈ బహుత్తరమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సెక్రటరియట్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఈ యొక్క స్తూపం కావచ్చు, ఇన్ని రకాల డెవలప్ చేసినాక కూడా సరే కొన్ని ప్రతి మనిషికి పొరపాటు జరుగుతున్నది. ఒక పొరపాటు వల్ల అనుకోండి, అత్యాశ అనుకోండి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి అన్ని దుర్మార్గమైన అబద్ధం మాటలు చెప్పి మీరు రేపే తీసుకోండి, ఇలా 2 లక్షల రుణమాఫీ December 9కి ఇస్తామన్నాడు. అదేవిధంగా ఇవాళ తీసుకుంటే 10,000 ఏది రైతు బంధు, మా గవర్నమెంట్ వచ్చినాక 15,000 ఇస్తాం. ఇలా రకరకాల మాయమాటలు చెప్పి పింఛన్లు మీరు 2,000 ఇస్తున్నారు, మేము అత్తకు 4,000 ఇస్తాం, కోడలకు 2,500 ఇస్తాం అని ఇట్లా ఆడోళ్ళని కూడా మోసం చేసి, అరే ఇన్ని కేసీఆర్ బాగానే చేసిండు, ఈయన రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ ఇస్తుంటుండే అనే ఆశతోని పబ్లిక్ వాళ్ళకు ఓటేం జరిగింది. అది దుర్వినియోగం చేసుకొని ఈ రోజు వాళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన అమలు ఒక్కటంటే ఒక ఓన్లీ ఆ ఇంట్లో ఉన్న ఆడే బయట తిప్పుతున్న బస్సులు అది ఒక్కటి తప్ప మిగతా 5 పథకాలు కూడా జీరో.
ఒక్కటి కూడా అయితే ఆ వ్యతిరేకత పోగొట్టుకోవడానికి ఇవాళ కేసీఆర్ మీద ఈ అభాండాలు వేసి ప్రాజెక్టులన్నీ రకరకాలుగా కమిషన్లు వేసి ఏ కమిషన్ వచ్చినా స్వచ్ఛమైన మొన్ననే హరీశ్వరరావు మీద ఒక కేసు వేసారు, నిన్ననే హైకోర్టు కొట్టేసింది. ఈ రోజు కూడా ఈ కమిషన్ కానీ ఏది కానీ కేసీఆర్ ఏ తప్పు లేదని 100% రూల్ అవుతుంది. జాతీయ ప్రణాళిక కమిషన్ జాతీయ కూడా దీని యొక్క ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో మొత్తం బృహత్తరమైన ప్రాజెక్టు, ఇది అందరిలో నెంబర్ 1 ప్రాజెక్ట్ అని కితాబ్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళా కడిగిన ముత్యం వలె మన యొక్క కేసీఆర్ వస్తాడు. రేపు రాబోయే రోజుల్లో నేను 100% చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ కు 0 అంటే 10 సీట్ల కన్నా ఎక్కువ రావని 100% గా నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇంత నేను మాట్లాడను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విచారణలో భాగంగా ఇవాళ కేసీఆర్ సార్ గారు ఇవాళ విచారణకు వచ్చిండు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, దత్తమ్మ ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ మనము ఏ దేవాలయానికి పోయినా, ఎక్కడ పెళ్లికి అయిపోయినా వినాయకుని పూజ చేస్తాం. అట్లా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరు తీయకుండా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన శాతగాక దత్తమ్మ మాటలు మాట్లాడి అన్ని హామీలు ఇప్పుడు సార్ చెప్పినట్లు అన్ని హామీలు ఇచ్చి ఆ హామీలు ఎట్లా అమలు చేయాలి శాతగాక ఇదేదో విచారణ కమిటీ, ఇంకో కమిటీ అన్ని వేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కానీ అదే నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, అప్పుడు సత్తా ఏందో కేసీఆర్ చూపిస్తాం. కానీ ఈ విచారణ పేరు మీద ఇంకో పేరు మీద ఎందుకు కలుపుతున్నావు? మొత్తం రాజ్యాంగం మొత్తం నువ్వు నీళ్ళలో వేసినట్లు వేస్తున్నావు. కానీ అధికారం మొత్తం అధికారులే చేస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం అధికారం చేస్తలేరు. నీ తప్ప నీ ఒక్కరినే సీఎం అయిపోతుందా రాష్ట్రం? కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు ప్రజాప్రతినిధులు ఉండాలి. కానీ అది శాతగా నా ప్రజాప్రతినిధులు తెలియదు. అంత దద్దమ్మలని చెప్పి ఏదో కాలం గడుపుతున్నావు అని చెప్పుకుంటూ బిడ్డ హెచ్చరిస్తావు. నువ్వు ఎలక్షన్ పెట్టి ముందరికి రా, ప్రజల్లో రా, నీకు ప్రజలు చెప్తారు బుద్ధి. నీవు ఏమిచ్చినావు 6 హామీలు చెప్పి 6 హామీలు పొందలో కలిపేసినావు. కానీ అది చక్కగా అమలు చేసి ప్రజల్లో రామని కోరుకున్నా. జై తెలంగాణ. చూస్తున్నారు కదా, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అనేది కరెక్టే అంటారా, కుట్రపూరితమైనది అంటారా? అసలు ఏంటి ఇలా పాలన చేతగాక కేసీఆర్ గారిని ఏ విధంగా అబాస్ పాలు చేయాలి అనేది దానికోసమే కమిషన్ వేసిండు. కమిషన్ తేలేదు లేదు, జరిగింది లేదు, అక్కడ ఏం అన్యాయం జరిగింది లేదు. కాళేశ్వరం జరిగిన నష్టాన్ని పూడ్చుకునే విధంగా ఉంది. కానీ ఇలా ఆ కమిషన్ ఎందుకు వేసిరో ప్రజలను ఇలా తప్పుదారు పట్టించే విధంగా వేసిన కమిషన్ తప్ప దానివల్ల ఒరిగేది ఏం లేదు. అంటే చూస్తున్నారు కదా, ప్రస్తుతం తెలంగాణ బయటికి చూడడానికి సస్యశ్యామలంగా కనిపిస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది. కానీ లోపల ఏమీ లేదు, మొత్తం కూడా అప్పుల పాలైపోయింది. తెలంగాణలో బడ్జెట్ లేదు, అది ఇంట్రెస్ట్ అప్పులు కట్టుకోవడానికే నాకు సరిపోతుంది, ఈ పథకాలు ఇవ్వడానికి అసలు లేదు అని అంటుండు. మరి రేవంత్ రెడ్డి వాదన ప్రకారం చేసుకున్నది అది కరెక్ట్ అంటారా, లేదా మరి ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే, తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడ్డది. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా దక్కలేదు, తెలంగాణకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలు లేదు, తెలంగాణకు సంబంధించిన విద్యా అర్హతలు కానీ విద్యా సంబంధించి చదువుకోవాలంటే కూడా సరైన అవకాశాలు లేవనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి. సాధించిన తర్వాత దానికి ఏది ప్రయారిటీ అనే విధంగా తీసుకొని నీళ్లు, నిధులు, నియామకాల్లో తీసుకుంటే నీళ్లు ముఖ్యమనే విధంగా ఇలా లక్షలాది రూపాయలు ఇలా అప్పులు చేసినా ఉంటున్నారు. కోట్లాది రూపాయల ఏ విధంగా అయితే ప్రజల జీడిపిని పెంచి ఇలా తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి. మీరు ఇప్పుడు సంవత్సరం రాలేదు మీరు వచ్చి మీరు దగ్గర 2 లక్షల కోట్లు అప్పు చేసినా అంటా ఉన్నారు. మరి మీరు ఏం కట్టిరు? కేసీఆర్ గారు ఒక సెక్రటరియట్ కట్టిండు, కేసీఆర్ గారు కాలేజీ ప్రాజెక్టు తీసుకొచ్చిర్రు, కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ ని 2000 చేసినాడు. కేసీఆర్ గారు ఇలా కడుపుతోనున్న స్త్రీలకు కూడా ఇలా వాళ్లకు కిట్లు అందించిండు. సకల జనులకు ఏం కావాలి అడగంది కూడా చేసిన వ్యక్తి. అప్పులు అయితే అయి ఉండొచ్చు, ప్రతి కుటుంబంలో అప్పు అవుతాయి. అప్పు అయిందని చెప్పేసి ఏ అభివృద్ధి కార్యక్రమం ఆగలేదు, ఏ సంక్షేమ పథకం ఆగలేదు. మీరు వచ్చిన కాడి నుంచి రైతు బంధు లేదు, ఇలా మహిళలకు ఇస్తున్న పెన్షన్లు లేవు, వృద్ధులకు ఇస్తున్న పెన్షన్లు లేవు. ఏ విధంగా మీరు అప్పులు మీరు దేనికి అప్పులు చేసారు? మరి మీరు చెప్పాలి కదా. ఇప్పుడు చేసిన 150
₹1,50,000 కోట్లు మీరేం అప్పు చేసి మీరేం సాధించారు? మరి అలా ఎస్ఎల్బిసి కూలిపోయింది, అలా శవాలు అలానే ఉన్నాయి, ఇంకా వాళ్ళ కుటుంబాల అరణ్య రోజున ఇలా మంచి తాగునీటి పథకం కూలిపోయింది. ఇలా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నారు? మీరు ఎందుకు అప్పులు చేశారు? కేసీఆర్ గారు చేసినాయి ప్రాజెక్టులు సజీవంగా ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇలా హైదరాబాద్ లో కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఎక్కడ పోతే ఫ్లైఓవర్లు కట్టినారు, ఇలా ఎస్ఎన్డిపి కింద తీసుకొని ప్రాజెక్టులు కట్టినారు. ఎక్కడ చూసినా తెలంగాణ అభివృద్ధి అనేది ఏ మారుమూల గ్రామానికి పోయినా ఇలా రవాణా సౌకర్యాన్ని కల్పించినారు. ఏ మారుమూలకు పోయినా ఆరోగ్య సమస్యలు లేకుండా డాక్టర్లను నియమించినారు. ఇలా బస్తీ దవాఖాలను నెలకొల్పారు. విద్యాపరంగా గురుకులాలను తీసుకొచ్చినారు. అన్ని తీసుకొచ్చారు కేసీఆర్ గారు. మీరు చాతగాని దద్దమ్మలు పాలన చాతగాక ఇలా కేసీఆర్ గారు మీరు తిట్టడం తప్ప మీరు చేసింది ఏం లేదు. మీకు తిట్లే వస్తాయి. ఆ తిట్లు కూడా మీరు బాగా గమనించాలి. ఇలా ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు తెలంగాణ పార్టీలను తిట్టి 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 ఇలా అధికారంలోకి వచ్చాడు. ఆడబిడ్డలు, అక్కలు, చెల్లెళ్ళు అది చెప్పలేని భాష. ఆయన 1000 తిడితే దాని మీద 10 మంది మళ్ళీ ఇలా పబ్లిక్ తిడతా ఉన్నారు. ఇలా రూరల్లో పోతే ఇలా మాకు నీళ్లు లేవు, మాకు పెన్షన్ లేదు, మాకు నీళ్లు లేవు, ఇలా రైతులు కూడా అరిగోస పడతా ఉన్నారు. కేసీఆర్ గారు అప్పు చేస్తే దానికి ఒక ఆస్తిని నిలబెట్టిండు. మీరు దోసుకుంటా ఉన్నారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా మీ సెక్రటరియట్లనే 20% 30% కాంట్రాక్టర్లు వచ్చి లొల్లి పెడతా ఉన్నారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీరు చేసింది లేదు. కేసీఆర్ గారు అప్పు చేసినా అభివృద్ధి చేసిండు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అనేది ఏ విధంగా ఉంది? అసలు కరెక్టే అంటారా? ఈ టైంలో విచారణ ఏ విధంగా సాగుతుందంట? విచారణ సాగుతుందంటమ్మా. ఇప్పుడు అంతా ఈ దొంగ విచారణ చేస్తున్నారు. ఇది అంత కరెక్ట్ చేస్తలేడు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో మస్తుగా పనులు చేసిండు, మస్తుగా చేసిండు అని మాకు ఆడవాళ్ళకి తెలుసు, ఇదంతలో తెలుసు. ఎంత కట్టిండంటే అప్పుడు నీళ్ళు లేవు కదమ్మా అక్కడ. అప్పుడు నీళ్ళు లేకుండే ఎడారి ఉండే. ఎడారి నీళ్ళు తీసుకొచ్చిందమ్మా. మా ఇంటికి ఒక బిందె చేసుకోవాలంటే ఎంతో కష్టపడతాము. అడవులు కొన్ని వేల మందికి ఎడారితో నీళ్ళు తీసుకొచ్చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు దాని వల్ల అంతగానో మిస్ చేసి ముడదలడం కరెక్ట్ కాదు కదమ్మా. చల్లుతున్నాడు కావాలని చల్లి చేసి ఇప్పుడు అందరిని మోసం చేసి 2,000 ఇస్తా అని చెప్పి 2,000 రూపాయలు లేవు, రూపాయి లేదు. ఆడ పింఛన్లు కూడా 2,000 రూపాయలు 4,000 ఇస్తానడు. మా ఈకలాలకు 6,000 ఇస్తాడు. అది చెప్పిండు. చెప్పి అన్ని వచ్చి అన్ని అబద్ధాలు చెప్పి ఒక బస్సు ఒకటి నడుస్తుంది. అందుకని మించి చేసింది ఏమి లేదు అక్కడ. బియ్యం అన్నాడు. మొన్న ఏ బియ్యం ఇస్తున్నాడమ్మా? దొడ్డు బియ్యము, నూకలు వండుకుంటే నూకలు వాసన వస్తున్నాయి. ఎందుకమ్మా ఇంత ఆడవాళ్ళని బాధ పెట్టడం పద్ధతి కాదు కదమ్మా. ఆడ డ్యూటీ పోతలు ఉంటారమ్మా, మాకు కష్టం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? రేవంత్ ఎందుకు ఇంత పెడుతున్నావు? ఇంత బాధ మా కేసీఆర్ అన్నట్టు బాధ వల్లే మేము. మాకు నూనె ఇచ్చిండు, రేషన్ షాప్ లో కందిపప్పు ఇచ్చిండు, చక్కెర ఇచ్చిండు, చాకుపత్తి ఇచ్చిండు. దొడ్డు బియ్యమే పర్లేదు మంచిగా ఉన్నాయి. తిన్నవాళ్ళు మేడం. తినలేం కాదు. ఇప్పుడు అది కూడా బయట పోసుకోవాల్సి వస్తుంది. తినలేకపోతున్నాము. వచ్చి ఇట్లా బుడదలు అదొక్కటే తీసుకున్నాడు. ఇక ఏమంటే కాళేశ్వరం పడిపోయింది, కాళేశ్వరం కూలిపోతుంది అంటే మా ఇంటి సంసారమే కూర్చుకోలేకపోతున్నాం. చేసిండు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినప్పుడు అది అవుతుంది. దానికోసము అదే పెట్టుకోవడం కాదు కదా. ఏదో మురుకులను చేసినాము, ఓట్లు వేయించుకొని గెలిచినావు గద్దె చేసినాం. కానీ మా పరిపాలన ఎట్లా నడుస్తుంది మాకు తెలుసు కదా. ఆడవాళ్ళం ఉన్నాం, మేము అందరూ అపరైతున్నాం, ఎంత బాధపడుతున్నాం మరి మాకు తెలుసు ఆ బాధ. ఎంత కష్టపడుతున్నాము. పింఛన్ దాకా ఆడవాళ్ళు ముసలి వాళ్ళు పోయి ఏడుస్తున్నారు. అమ్మ పింఛన్ వాళ్ళదంట బిడ్డ అని ఏడుస్తారు. ఎట్లా మా ఇంట్లోనే ఉన్నారు పెద్ద మనుషులు ముసలి వాళ్ళు. ఇస్తలేడు. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వేస్తున్నాడు పింఛన్. ఏమి ఇస్తున్నామని ఎక్కువ చేసినామా? ఎక్కువ చేయలేడు. ఇంకా గ్యాస్ ఇస్తా అన్నాడమ్మా. గ్యాస్కి 500 రూపాయలు అన్నాడు. ₹1 కూడా మాకు అకౌంట్లో పడతలేదు. 11 కూడా ఆడవాళ్ళని డౌన్ చేసేసిండు, జీరో చేసిండు. ఆడు జీరో కాకుండా మమ్మల్ని కూడా జీరో చేసేసి నేను మళ్ళీ వస్తా అంటే అది పద్ధతి కాదు. రానియం కదా. ఏదో కళ్ళు మూసుకొని వేసిరు. ఇప్పుడు కళ్ళు తెరిపిస్తాము మేము. ఈ లేడీస్ కు జెంట్స్ కు అంతా కళ్ళు తెరిచి ఎప్పుడు ఎట్లా రావాలో మా కేసీఆర్ తెచ్చుకుంటాము. రేవంత్ పరిపాలన మాత్రం మాకు నచ్చలేదు మేడం. రేవంత్ మాకు అసలు బాధ పెడుతున్నాడు. బస్సులలో పోతే కొట్టుకుంటున్నారు మేడం. అప్పుడు అర్ధగంట కోసం వేసిండు మేడం ఫస్ట్ రోజు. తర్వాత విషయాలు 1-2 గంటలు మేడం వెయిటింగ్. ఆధార్ కార్డు ఆడేమంటాడు కండక్టర్ దీన్ని నిర్వహణ చేయించుకోవాలంటాడు. ఇవన్నీ ప్రాబ్లం చెప్తున్నారు. మగోళ్ళ కొట్టుకుంటున్నారు. వద్దు మేడం. ఎందుకు అంత ఇన్నెల నుంచి ఇబ్బంది పెట్టాలా? ఒక ఆశ చూపించినావు, కుక్క బొక్కేసినావు, మళ్ళీ బొక్క గుంజుకుంటున్నావు. ఏమి చేయలేదు మేడం. బియ్యం కూడా 3 నెలల బియ్యం అన్నాడు మేడం. మొత్తం ముక్కబట్టున్నాయి ఆ బియ్యం. ఉన్నాడు మళ్ళీ నాకు ఫస్ట్ అడగాలి. ఇప్పుడు ఆయన ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. పొద్దుగాల వచ్చి వీడి సంకన్న వీడు వెళ్ళన్నా అని, తర్వాత వచ్చి కాంగ్రెస్ లో పోయి ఎమ్మెల్సీ. నువ్వు కాంగ్రెస్ పార్టీ బీజేపీలో పోయి కొన్ని రోజులు వెళ్ళాడు. ఆయన చేసింది ఏంది? స్టూడెంట్స్ ఎమ్మెల్సీకి నిలబడ్డాడు. ఎందుకు ఓడిపోయిందంటే జనాలు తెలియక ఎమోషన్ ఆయన నెంబర్ తిరిగాను. కానీ మల్లన్నకి ఏమన్నా క్రెడిబిలిటీ ఉందా అండి? కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ప్రాబబుల్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. ప్రాబబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఇది కూలిపోతుంది అంటే ప్రాబబిలిటీ.
క్రెడిబిలిటీ ఏంటంటే టెక్నికల్ గా దీని స్ట్రెంగ్త్ ఎంత, వీక్నెస్ ఎంత. మల్లన్న గురించి మాట్లాడతారా? ఆయన పబ్బం గడుపుకోవడానికి యూత్ ను, యూనివర్సిటీ విద్యార్థుల్ని, స్కూల్ విద్యార్థుల్ని, కాలేజ్ విద్యార్థుల్ని మానుకొని నేను ఎప్పుడు మీడియాలో ఉండాలి. ఏ మీడియాలో ఉండాలో ఆయనకే తెలియదు. ఆయన ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఆయన అరెస్ట్ అప్పుడే రేవంత్ రెడ్డిని తిడతాడు, అప్పుడే రేవంత్ రెడ్డి మంచోడు అంటాడు. అప్పుడే కేసీఆర్ ని తిడతాడు, అప్పుడే కేసీఆర్ మంచోడు. ఇక మల్లన్న గురించి ఏం మాట్లాడాలి? అరే నీకు ఒక స్టేబిలిటీ లేదు, నీకు ఒక క్లారిటీ లేదు, నీకేం కావాలో నీకు తెలియదు. నీ పార్టీ పిచ్చోని చేతిలో రాయి, నా ఇంటి మీద కొడతా, బయట మీద కూడా పెడతా. మరి ఆయన ఏ పార్టీ? ఆయన ఏ పార్టీ? ఇప్పుడు మా పార్టీ అని మీరు అన్నారు, ఏ పార్టీ అయినా నేను అడుగుతున్నా, ఆయన ఏ పార్టీ అని అడుగుతున్నా. మీకు తెలుసా ఆయన ఏ పార్టీ? కాంగ్రెస్ గారు షోకాస్ నోటీస్ ఇచ్చి నా జవాబు ఇవ్వలే. మరి ఉన్నారా లేదా పార్టీలా? వాళ్ళు చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళనే చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. మరి కండువ అయితే వేసుకుంటలేడు, ఎప్పుడైనా కనపడ్డా? మరి ఇక ఆయన గురించి ఏం మాట్లాడతామన్నా? కానీ హరీష్ రావు గారు చెప్పేది అన్ని అబద్ధాలు. పీపీటీ కూడా వేస్ట్ పీపీటీ, ఆయన టీంతో చేసుకున్న పీపీటీ. ఇప్పుడు ఇరిగేషన్ కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారండి, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా. ఇంజనీర్లు ఉన్నారు, ఈసీలు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, ప్రాజెక్టులు కట్టే నిపుణులు ఉన్నారు. వీళ్ళందరికీ తెలియంది మళ్ళా నాకు తెలుసా? హరీష్ రావు అనేట ఆయన రోజు నేర్చుకునేటోడు, నిత్య విద్యార్థి. అయినా తెలంగాణ గురించి, తెలంగాణ మీద ఉన్న తాపత్రయంతో రోజు ప్రాజెక్టుల గురించి మీలాంటి వాళ్ళతోటి ఫీల్డ్ బుక్ లాగా ఉండి ఇంజనీర్లతో తెలుసుకొని మాట్లాడింది. కానీ నేను ఇంజనీర్ను, నేను చీఫ్ ఇంజనీర్ను, నేను ఏదో కాటన్ బ్రిడ్జ్ కట్టినా అని చెప్తలేడు హరీష్ రావు. ఉండే నిజాలు చెప్తుండే ఒక మంత్రిగా. డీప్ గా ఆయన ఉన్న అనాలిసిస్, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా చేసిండు, ఇరిగేషన్ మినిస్టర్ గా చేసిండు. కాబట్టి ఆయనకున్న అవగాహన తోటి పీపీటీలు ఇచ్చిండు. పీపీటీలు కరెక్ట్ లేకపోతే హరీష్ రావుని అరెస్ట్ చేసేది ఉండే. ఎందుకు చేయలే? అవి నిజాలు కాకపోతే గవర్నమెంట్ కన్నా పెద్ద ఆయన ఏంటి మల్లన్న, మరి హరీష్ రావుని అరెస్ట్ చేసేది ఉండే. ఈటల రాజేందర్ అనేటు అవును, ఆయన ఏం చెప్పిండు? ఉన్న నిజాలు చెప్పిండు. అంటే ఇప్పుడు మా సంగారెడ్డిలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు తీసుకోవడం ఇష్టం లేదు, ఇంతకుముందు ఓడిపోయిన మాల. ఆయనని ఎవ్వరు పట్టించుకోరు. ఆయన సంగారెడ్డిలో ఎమ్మెల్యే నిలబడి ఓడిపోయిండు మొన్న. ఆయనని ఎవ్వరు పట్టించుకోరు. ఆయన గాంధీ భవన్ లో కూర్చొని ఈటలు ఇట్లెందుకు చేసిండు, ఈటల ఈ రోజు బీజేపీ సైడా లేదు టీఆర్ఎస్ సైడా కిషన్ రెడ్డి చెప్పాలంటాడు. అసలు నువ్వెవరు? నీకు ఏ పదవి ఉంది? ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు ఆయన. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులే లేవు. ఇప్పుడు నువ్వు ఏ అధికారంతో మాట్లాడుతున్నావు? ఈటల మాట్లాడిన దాని మీద నిజాలు మాట్లాడిండు. ఒక పాత కేబినెట్ మంత్రిగా ఆ రోజు ఏం జరిగిందో, ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఎక్కడెక్కడ ఏం జరిగింది, కేబినెట్ లో ఏం జరిగిందనే వాళ్ళ ప్రశ్నలు ఏం అడిగిరో జవాబు చెప్పినా అని బయట వచ్చి చెప్పిండు. ఆయన మన కేసీఆర్ ను తల మీద ఎత్తుకున్నాడా? కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి, రెండు కలిసాయి అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు దీని గురించి 2014 నుంచి చెప్తూనే ఉన్నాడన్న. మాకు మస్తు మంది మైనార్టీ సోదరుల ఓటు బ్యాంక్ ఉన్నది. మేము తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అని. ఈ రోజు మన ముస్లింల కోసం, మైనార్టీల కోసం రంజాన్ తోఫాలు అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, ఇట్లాంటి దర్గాలకైతేనేమి ఎన్నో ఇచ్చిన కేసీఆర్ ఈ రోజు ఇంత ఉన్న ముస్లిం సోదరుల ప్రేమను కాదనుకొని, వాళ్ళ ఆప్యాయతను కాదనుకొని బీజేపీ తోటి పొట్టు పెట్టుకొని సాధించేది ఏంది? అసలు బీజేపీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత అని కేసీఆర్ ముందర ఎవరైనా అంటారా? అసలు బీజేపీలో ఈ రోజు నిన్న రాజాసింగ్ చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? మా వాళ్ళు అంతా కుల రాజకీయాలు చేస్తారని రాజాసింగ్ అంటారు. మరి బీజేపీ వాళ్ళు రిలీజన్ అంటే ఏమంటారు? మత రాజకీయాలు చేస్తారని కొందరు అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఏమంటున్నాడు? కుల రాజకీయాలు చేస్తారంటారు. బీజేపీకి ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది తెలంగాణలో? చిన్నప్పుడు చూసిన కిషన్ రెడ్డి, చిన్నప్పుడు చూసిన ఆయన నాయుడు, ఇంకొక ఆయన చెప్తే ఎవడైనా కొత్తోడు వచ్చిందా? పాపం రోడ్ల మీద వాడి మా మిత్రులు ఉంటారు బీజేపీ మీద అభిమానంతో కొట్లాడేటోళ్ళు, గాళ్ళు మాత్రమే బీజేపీ జెండాలు పట్టేటోళ్ళు. కానీ ఏదో ఎంపీ ఎలక్షన్ లో వచ్చిన వాపును చూసి బల్ప్ అనుకుంటే తప్పు. వీళ్ళు మతాలను విడగొట్టి, హిందూ ముస్లింను విడగొట్టి ఇక మోదీ రాకపోతే ఇండియా పోతుందనే ఒక ఫీల్ తెచ్చి గెలిచారు. కానీ వీళ్ళకి అంత సినిమా లేదు. కాళేశ్వరం విషయంలో ఇప్పుడు కేసీఆర్ గారు విచారణ, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారు విచారణకు హాజరు కావడం జరిగింది. మరి కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారా ఏంటి? కేసీఆర్ అరెస్ట్ చేసే సంఖ్యలు ఇప్పటి వరకు ఉట్టలేవండి. కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ జాతిపిత. కేసీఆర్ గారిని ఒక అలిగేషన్, ఒక బేస్లెస్ అలిగేషన్ పెట్టిరు. మళ్ళీ చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి స్టేట్ ను డెవలప్ చేయడానికి ఒక ప్రాజెక్టు తీసుకొస్తే దాంట్లో అధికారులు, మంత్రులు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కేసీఆర్ ఏం చేసిండు? ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారి మీద అలిగేషన్ ఉండుంటే ఫస్ట్ A1 గా కేసీఆర్ ను పెట్టి ఫస్ట్ పిలిచి విచారణ చేసేది ఉండే. మొత్తం ఐఏఎస్లను అందరు చేసినాక 16 నెలలు ఏమంటారు విచారణ చేసినాక వాళ్ళు ఏం దొరకలే. ఏం దొరకక ఈయనను పిలిచి ఇబ్బంది పెడదామన్నట్టే. కానీ దీనివల్ల
మా కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఈ రోజు చాలా మనోవేదనకు గురి చేస్తున్నారు. కేసీఆర్ గారు అంటే ఒక ఎమోషన్ మనుషులకు. ఆయన ఒక తండ్రి లాంటి ఈ తెలంగాణకి. ఆయనని ఇబ్బంది పెడితే స్టేట్ బగ్గుమంటది. ఈ తెలంగాణకి ఇక మంచి పేరు ఎప్పుడు రాదు. సార్ ఇంకొకటి లాస్ట్ లో అన్నారు కదా, లాస్ట్ పిలిచిరని అవును. మళ్ళీ అదే మళ్ళీ ఏమంటారంటే అందరు ఏం సమాధానం చెప్తారు దాన్ని బట్టి ఈయన ఆన్సర్ చేయడానికి లాస్ట్ కి వెళ్ళారు. అరే ఈయన చేతులున్నదా? పిలిచినోడు ఆయన ఈయన పోయినా నేను వస్తా అని ఫోన్ చేసినాడు ఆయనకేమన్నా. కేసీఆర్ నా అంతలో ఆయన పోయినా వీళ్ళు పిలిచిరా మళ్ళీ అన్నీ తింగరి క్వశ్చన్లు తింగరి జవాబులు. అదే చెప్తున్నా. ఆయన ఏం మళ్ళీ అంటారు ఆయనను తీన్మార్ మళ్ళీ అనొద్దిగా తింగరి మళ్ళీ అనాలి. తింగరి మళ్ళీ అనాలి ఆయనను. ఏదో ఉన్నదని నోటికి ఇచ్చింది ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఏమన్నా ఇప్పుడు ఏమంటున్నా ఈయన పిలుస్తూ వచ్చిందా ఆయన అంతలో ఆయన వచ్చిందా? కేసీఆర్ గారు అన్నట్టు ఆయన ఈ రోజు పిలిస్తే ఎంక్వైరీకి వచ్చిండు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుండే. ఈ రోజు పిలిచిండు, ఈ రోజు వచ్చిండు. తప్పించుకొని పోలేదు కదా. వాళ్ళ పార్టీలు పోయినట్టు ఏమంటారు సుప్రీంకోర్టులో పోయి బెయిల్ తెచ్చుకున్నాడు ఇట్లాంటివి చేయలేదు కదా. బాజాబ్తో వచ్చిండు, జవాబు చెప్తాడు. ఈయన చెప్పే జవాబు వీళ్ళు ప్రశ్నలు ఎత్తుక్కోవాలి. మళ్ళా కేసీఆర్ గారు తెలంగాణ గురించి చెప్తే, తెలంగాణ ప్రాజెక్టుల గురించి చెప్తే